మీ గొప్ప మీకే తెలియడం లేదు. 4 ఏళ్లుగా తీర్చలేని సమస్య ఇప్పుడు 4 నిమిషాలు మీరు తీర్చేశారు కదా. అది వదిలేసి పిల్ల ఫోన్ చేస్తాను లేస్తానని మురికం చేస్తున్నారు. మీరంతా రౌడీజం మాత్రమే చేస్తున్నారా? మీ పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్ళలేదా? రే మీకు బుద్ధి ఉండాలంతే, అందుకని మిగతా వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు అనుకోకండి. అరే రే కొంచెం పడ్డా అయ్యా అక్కడ ఏం చేస్తున్నారయ్యా? రే ఆయన దేవుడు సగం మృగం సగంగా కలిసిన ఒక అద్భుతమైన మనిషి. దేవుడిగా మారడానికి ట్రై చేస్తున్నారు. ఏదైనా డిస్టర్బ్ చేశామే అనుకో మృగంగా మారిపోతాను. జాగ్రత్త. ఆగండి, అన్న మృగంగా మారక ముందు నేను వెళ్ళి కంట్రోల్ చేసి వస్తాను. ఏయ్ ఎవడ్రా నువ్వా? ఏంటన్నా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? అరే అదేం లేదురా, నిన్న టీవీలో ఒక సినిమా చూశానురా. అందులో ప్రేమించే హీరో ఉన్నాడు చూడు, ఇటువంటి ప్లేస్లోనే కూర్చొని లొడుకు అని రాళ్ళు వేస్తూనే ఉన్నాడురా. నీళ్ళల్లోంచి బొడుకు అని ఆ హీరోని ఫేస్ వస్తూనే ఉందిరా. నేను కూడా 10 రాళ్ళు వేసాను, మన అమ్ముల మొహం రావట్లేదేంటి? మొదలు పెట్టాడండి ఇతను. నేను ఒకవేళ అమ్ముల్ని సిన్సియర్గా రవ్వట్లేదేంటవా? అయ్యో మీ ఆశకు ఒక అంతం లేదా? మీరు సరేని చెప్పండి, ఆ పిల్లలు లాక్కొస్తాము, బలవంతంగా తాళి కట్టి కాపురం చేయండి. ఎందుకండి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఏయ్ ఈ విలనిజం అంతా మాకు తెలుసు. నేను ముందు అమ్ముల్ని ప్రేమించి ఆ ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను రా. నువ్వు ఫస్ట్ నైట్ రోజున అమ్ములు కాంపౌండ్ వాళ్ళు దాటి పారిపోయేటట్టు చేస్తున్నావు కదా. సరే కానీ మన బెదవుల్లో ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? మన కాంతారావులో చేసున్నాడు. అరే వాడి అంకమ్మ, వాడిని పిలవరా. రే కాంతారావు ఇక్కడ రారా. అయ్యా ఏరా బంగారం, నువ్వేదో ప్రేమించి పెళ్లి చేసుకున్నావట? అలా ఏం కాదండి. దాయకరా మొత్తం చెప్పాడు. నీ ప్రేమ కావ్యాన్ని కొంచెం చెప్పరా. అదేం లేదయ్యా, చూడ్డానికి కొంచెం బానే ఉన్నాను కదా, పక్కింటి అమ్మాయి మనల్ని చూసి నవ్వుతూ ఉంది, నేను తిరిగి నవ్వాను. అది వాళ్ళ నాన్న చూసి నన్ను వచ్చి పట్టుకున్నాడు. అరే పెదవనాయల కోపంలో చెయ్యి కోసి పారేశాను. భయపడి నాకే పెళ్లి చేసి ఇచ్చాడు. అరే అరే దీనికి పేరు లవ్ కాదురా, దీనికి పేరు వైలెన్స్, వ్యతిరేకత. ఇదంతా మనకు పనికిరాదులేరా. ఇప్పుడే అర్థమైందిరా, వీడి చెయ్యి నరకడంలో తప్పే లేదు. ఇలా మాట్లాడుతూ ఉండండి. మనం క్యాప్చర్ చేసి పెట్టుకున్న స్థలాలన్నీ సూర్య పట్టుకున్నాడు. ఇలాగే పోతుంటే సిటీలో నంబర్ 1 దాదా సూర్యనే. సూర్యని చూడాలి. సూర్యనా? రమ్మను. నన్ను రమ్మన్నాడా? అవును, ఏదో ముఖ్యమైన విషయమట, మిమ్మల్ని రమ్మన్నారు. వస్తానని చెప్పు. అర్జెంటుగా రమ్మన్నారు. రేయ్ ఏదో రిబ్బన్ కట్టింగ్ లాగా అర్జెంట్ అంటున్నావేంటి? అదే వస్తానని చెప్పారు కదా, వెళ్ళరా. మోహన్ చూడు ఎలా ఉందో, ఎండిపోయిన కొబ్బరికాయలాగా. వద్దులేండి. పిలుస్తున్నాడు కదా, వెళ్ళొచ్చేస్తా. నాకేమో భయంగా ఉంది. చూసావు కదా, అన్నిటికీ తయారుగానే వెళ్తున్నాను. సమస్యనొస్తే ఒకటి వాడుండాలి, లేక నేనుండాలి. వస్తా. హలో రేయ్, మీరంతా ఇక్కడే ఉండండి, నేను మాత్రం వెళ్ళొస్తాను.
అన్నా సూర్య వచ్చాడు. ఇప్పుడు చూడు తప్పుకోరా బండోడా. రేయ్ ఇదంతే వద్దు, తీసుకెళ్ళు. వెళ్ళు. కూర్చో. అరే కూర్చో బంగారం. పర్వాలేదు, నిలబడతాను. అరే ఆకులు భోజనం పెట్టిన తర్వాత తినకపోతే ఎలాగా? కూర్చోమంటున్నాగా. సార్, ప్లాన్ అంతా రెడీ చేశాను. మీరు చెప్పినట్లుగానే కట్టేయచ్చు. సార్ ప్లీజ్ వెయిట్, కాసేపు మాట్లాడకుండా ఉండండి. హలో, ఏంటి ఆఫీస్ కోసం డబ్బులు తీసారా? ఏంటయ్యా, ఎవరిని అడిగి డ్రా చేశారు? తిరుపతి ఇంటి నుంచి వెళ్ళకముందే ఆ డబ్బు ఆయన చేతికి చేరాలి. ఓకే? సార్, ఒక 5 minutes టైం ఇచ్చారంటే నేనేం చెప్పాలనుకుంటాను బ్రీఫ్ గా చెప్పేస్తాను. దాని తర్వాత మీ సార్, డిసిషన్. ప్లీజ్, ఒక ఇంజనీర్ అంటున్నారు, నా పరిస్థితి అర్థం చేసుకోండి. కాస్త ఓపిక పట్టండి. మ్యాటర్ చెప్పబోయా. రేయ్, ఆ బిల్డర్ ఎంత ఇచ్చాడో మనం అంతకంటే ఎక్కువ ఇస్తే తిరుపతి వాళ్ళని కొడతాడ్రా. తొందరగా వెళ్ళి ఇచ్చేయండి. సార్ ఇచ్చేస్తారు ఒక్క నిమిషం. ఏయ్ డబ్బులు తీసుకున్నావరా? మీ పని మీరు చేయండి. ఏ? సార్, ఈ కంపెనీ కాసేపట్లో ఉండబోతుందా లేదా తెలియదు. ఇప్పుడు మీరు వచ్చి ప్లాను అది ఇది. ఏమన్నా? సార్ తిరుపతి మనుషులు వచ్చేసారు. ఏమయ్యా, ఏం జరుగుతుందో ఈ ఆఫీసులో? ఏంటి సార్ ఇది? మళ్ళీ మళ్ళీ తిరుపతి తిరుపతి అంటున్నారు. తిరుపతి తమ్ముడినే సార్ నేను. ఆ? మీ సమస్య ఏంటో చెప్పండి, నాకు చెప్పండి. మా అన్నయ్య నేనేం చెప్పినా వింటాడు, నేను చూసుకుంటాను. ఏంటి? తిరుపతి మీ అన్నయ్య? అవును. రేయ్, ముందు వీడిని కట్టేయండి. ఏయ్ ఏంటి చేయబట్టి లాగుతున్నారు? ఏయ్ ఏయ్ వదలండి, కొంచెం కూడా మేనేజ్ లేకుండా నడుచుకుంటున్నారు. వదలండి. నిన్ను అడ్డం పెట్టుకొని మీ అన్నని. ఏయ్ వదలమంటున్నానా? ఆ? పాకి నా కొడకల్లా వద్దు. నా తమ్ముడినే బంధించి పెడతారా? ఆ, వద్దు వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. ఏంట్రంటున్నావు? ఏమంటున్నావు? నిన్ను నన్ను 10 సంవత్సరాల తేడాతో కనిపడేసిపోయింది మన అమ్మ. నిన్ను కాపాడుకుంటం కోసం ఇక్కడికి నేను తీసుకొచ్చానురా. వచ్చిన చోట కాళ్ళు ఏళ పడ్డానురా. ఒక్క పని కూడా అవ్వలేదు. చెయ్యి లేపానురా. అప్పుడే అందరూ భయపడ్డారు. అప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావురా? అన్నా నాకు ఈ బతుకొద్దు, నేను ఇంజనీర్ చదివి నేను ఏదైనా పని చేసుకుంటానన్నావు. వెళ్ళి వెతికి చూసావు, నీకే పని దొరకలేదు. నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను ఈ పనిలో కూడా వస్తానన్నావు కదా. మనం చేసే రౌడీజానికి పెళ్ళాం పిల్లలు అనే సెంటిమెంటు ఏదీ మనకు ఉండకూడదురా. ఒకరిని ఎవరినైనా నరుకుతానని చేసి డబ్బులు తీసుకుంటే నరికే తీరాలరా. నేను నా చేతులతో డబ్బులు తీసుకొని నేను పంపించానురా. నువ్వు వెళ్ళిన చోట లవ్ చేసి వచ్చావు. మళ్ళీ ఇటువంటిది ఏదైనా జరిగిందంటే నిన్నేమి చెయ్యనురా. ఆ అమ్మాయిని చంపేస్తాను. అన్నా నేను చెప్పేది కొంచెం వినన్నా అన్నా.